నమస్తే వెల్కమ్ టు సీతాస్ ఫ్యూజన్. ఈరోజు మన ఛానల్లో టొమాటో రసం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. స్పెషల్లీ పిల్లల కోసం అండి. పిల్లలకైతే జలుబు చేసినప్పుడు ఏం తినాలో తెలియక ఏమి తినకుండా మారం చేస్తూ ఉంటారు కదా. అలాంటి టైంలో మనం ఈ రసం చేసి పెడితే నోటికి కమ్మగా అనిపిస్తుంది అనమాట. ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మనము 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని కట్ చేసి కుక్కర్లో వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట. ఉడకపెట్టుకున్న టొమాటోస్ని మనం 2 విజిల్స్ వేయించి ఉడకపెట్టుకున్నాక ఇలా మెత్తగా అయిపోద్ది. తర్వాత మనం స్మాషర్ తీసుకొని దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ లోపల మనం ఒక లెమన్ సైజ్ టామరిన్ తీసుకొని నానబెట్టుకోవాలి. ఆ టామరిన్ నుంచి రసం అంతా తీసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. పిప్పిని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సపరేట్ చేసుకున్న టామరిన్ జ్యూస్లో మనమైతే దీంట్లో ఈ టమాటో జ్యూస్ని అయితే కలిపేసుకోవాలన్నమాట, స్మాష్ చేసుకున్న దాన్ని. ఇప్పుడైతే మనము కుక్కర్లో 2 స్పూన్స్ ఆఫ్ గీ అనేది వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలి. గీ వేసుకుంటున్నాం కాబట్టి మనం మళ్ళీ ఈవినింగ్ టైం ఏమైనా తినాలనుకుంటే అప్పుడు వేడి చేసుకోవాలన్నమాట. లేకపోతే గీగా ఉండిపోద్ది. బికాస్ క్లైమేట్ ఇప్పుడు చాలా కూల్గా ఉంటుంది కదా, అందుకని. సో ఈరోజు స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో? సో 2 డేస్ నుంచి అయితే నాకు కుదరట్లేదు వీడియో పోస్ట్ చేయడం, బికాజ్ ఇంట్లో పండగ పనుల వల్ల. సో మీరందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు సంక్రాంతికి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఓకే, ఇప్పుడైతే తాలింపు దినుసులు వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాక దాని తర్వాత నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర సపరేట్గా దంచాను అనమాట, కచ్చాపచ్చాక. ఆ సపరేట్గా దంచింది కూడా మనము ఆ నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఏంటోనండి, వీడియోస్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. వీడియో చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇప్పుడైతే మనము చింతపండు రసంలో టమాటోని కలిపాం కదా, ఆ జ్యూస్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం అయితే తాలింపులో వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లో ఉప్పు పసుపు అనేది మిక్స్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మరగనివ్వాలి. అండ్ మనకి వాటర్ ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ బట్టి వాటర్ పోసుకొని అయితే మరగనించుకోవాలన్నమాట. సో ఎంత లిక్విడ్గా కావాలో మనం చూసుకొని పెట్టుకోవాలి. ఇలా పచ్చివాసన అంతా పోయి మరుగుతున్నప్పుడు ఆ ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ అవన్నీ వస్తూ ఉంటాయన్నమాట మంచిగా. సో అలాంటి టైంలో మనము కొత్తిమీర ప్లస్ మిరియాలు ఈ 2 వేసుకొని, మిరియాల పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి దించేసుకోవడమే. అంతేనండి, టేస్టీ రసం రెడీ. చూసారు కదా, అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇన్స్టెంట్గా టొమాటోస్ని కుక్కర్లో ఉడకపెట్టుకోవడం వల్ల ఈజీగా చేసేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.